హలో ఆల్, ఈ వీడియోలో ఫ్యాంటమ్ లాయర్ కొరియన్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా అయితే నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. అంటే రీసెంట్ గా కాదు, ఎపిసోడ్స్ రిలీజ్ చేసుకుంటూ వచ్చారన్నమాట. అండ్ ఇందులో టోటల్ గా 16 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు ఆబ్వియస్లీ కొరియన్ డ్రామా కాబట్టి 1 అవర్ ఇవ్వనే ఉంటాయి భయ్యా. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, కొరియన్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఇందులో ఉన్న 16 ఎపిసోడ్లు నేనైతే ఒక 2 రోజులు కంప్లీట్ చేసేలేదు. అండ్ ఇప్పటికిప్పుడు చూసేసింది కూడా కాదు, ఎందుకంటే ఈ రోజు వేరే రివ్యూలు కూడా వస్తాయి. సో ఏంట్రా ఈ 16 ఎపిసోడ్లు ఎప్పుడు చూసేసావు, ఈ మూవీస్ ఎప్పుడు చూస్తావు అంటారు. ముందే చెప్పేస్తున్నా, ఈ సిరీస్ దగ్గరగా వచ్చి ఐ థింక్ ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యి 13th March భయ్యా. అప్పుడు స్టార్ట్ చేసా ఈ సిరీస్ చూడడం. లాస్ట్ ఎపిసోడ్ రీసెంట్ గా 2 May కంప్లీట్ అయింది. నేను ఈ 16 ఎపిసోడ్లు కంప్లీట్ చేయడానికి 13th March స్టార్ట్ అవుతే నాకు నిన్న నైట్ అయింది అనమాట. సో ఒక రోజులో చూసేసింది కాదు ఇది. మార్చ్, ఏప్రిల్, మే 2 months నుంచి చూస్తున్న సిరీస్ అన్నమాట. సో ఓకే, అందరూ గింజేసుకోవద్దు, నేను ఒక 2 రోజుల్లో చూసి రివ్యూ పెట్టేశాను అనుకుని. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో ఒక లాయర్, బట్ జాబ్ పరంగా చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తుంటాడు. ఇంకా చేసేదేం లేక తనే సొంతంగా ఒక లా ఫామ్ అయితే పెట్టుకుంటాడు భయ్యా. కాకపోతే తన దగ్గరికి వచ్చి కేసెస్ నార్మల్ కేసెస్ రావన్నమాట. కొంతమంది అనుకోకుండా చనిపోయిన వాళ్ళ కేసెస్ అయితే వస్తాయి, అది కూడా ఆత్మలు వస్తాయి అనమాట డైరెక్ట్ గా. ఆ ఆత్మల యొక్క కేసెస్ ని హీరో ఎలా వాదించాడు, అసలు ఎందుకు ఆత్మలు హీరో దగ్గరికి వస్తున్నాయి, మరి హీరో ఏం చేశాడు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది భయ్యా ఈ ఫ్యాంటమ్ లాయర్ అనే సిరీస్. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే ఇట్స్ బిలో యావరేజ్ భయ్యా. అంటే కొంచెం కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది, స్టార్టింగ్ ఎపిసోడ్స్ కూడా బాగున్నాయి, బట్ వెళ్ళి కొద్ది చాలా బోరింగ్ అయిపోయింది. కావాల్సిన స్టోరీలోకి వెళ్లాల్సిన పాయింట్స్ లోకి త్వరగా తీసుకెళ్ళకపోయారు. సో అందుకే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే కాన్సెప్ట్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే, ఎందుకంటే ఒక లాయర్, అది కూడా ఆత్మలు కేసెస్ ని సాల్వ్ చేయడం, అది కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం, అది కూడా కోర్ట్ రూమ్ డ్రామా కూడా ఇన్వాల్వ్ చేయడం, ఇదంతా కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. సో అందుకే నేను కూడా చూడడం అయితే స్టార్ట్ చేశా. అండ్ దానికి తగ్గట్టుగానే స్టార్టింగ్ సెటప్ గట్ట బాగా చేస్తారు, ఆత్మలు తీసుకొచ్చే విధానం కానీ ఇదంతా కూడా లాజికల్ గా నీట్ గా ప్రెజెంట్ చేస్తారు. నాకు అదంతా కూడా వర్కౌట్ అయింది. అండ్ స్టార్టింగ్ కేసెస్ కూడా 2 కేసెస్ కూడా నాకు బాగా వర్కౌట్ అయ్యాయి భయ్యా. మెయిన్ గా ఒక గ్యాంగ్స్టర్ కేసు ఒకటి ఉంటుంది, అండ్ అలాగే స్కూల్ కాల్ కేసు ఉంటుంది స్టార్టింగ్ కేసెస్ లో. అండ్ ప్రతి కేసు కూడా దగ్గర 2 ఎపిసోడ్స్ అయితే తీసుకుంటారు అనమాట స్టార్టింగ్ కేసెస్ లో. మధ్యలో ఒక్కొక్క ఎపిసోడ్ మాత్రం కొంచెం డ్రామాని ఇన్వాల్వ్ చేస్తుంటారు, ఎందుకంటే హీరో కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. సో వీటిని కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. స్టార్టింగ్ ఎపిసోడ్ లో సెటప్ తీసుకున్న టైం కానీ, స్టార్టింగ్ కేసెస్ కానీ, అండ్ హీరో పర్సనల్ లైఫ్ కానీ అన్ని కూడా బాగానే అనిపించాయి. అండ్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అండ్ అక్కడక్కడ విజువల్లీ టెక్నికల్లీ కూడా ఈ ఆత్మలు చూపించే విధానం ఇదంతా కూడా బాగుంటుంది. అండ్ ఎమోషన్స్ కూడా చాలా చోట్ల వర్కౌట్ అయ్యాయి. యా, ఇట్స్ గుడ్ అనిపించింది నాకైతే. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెవీ డ్రామా భయ్యా. వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ కి లిటరల్లీ చెప్పాలంటే ఒక 12 ఎపిసోడ్లు అయితే కరెక్ట్ గా సరిపోదని అనిపించింది నాకైతే. ఎందుకంటే ఎవ్రీ ఎపిసోడ్ 1 hour ఉంటుంది, అలాంటిది 16 ఎపిసోడ్స్ సాగదీశారు. అంటే ఎందుకు వర్కౌట్ అవ్వలేదంటే ఏదో టెంప్లెట్ చూసిందే మళ్ళీ చూస్తున్నాం అన్న రొటీన్ గా అయిపోద్ది అనమాట. ఫస్ట్ 2 కేసెస్ ఓపిక్ గా చూస్తాం మనం, ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపిస్తుంది కొత్తగా చూస్తున్నట్లు. బట్ నెక్స్ట్ వచ్చే కేసెస్ అన్ని కూడా సేమ్. మళ్ళీ ఏముంది, ఇప్పుడు కొత్తగా ఇంకొక ఆత్మ వస్తుంది, హీరో మళ్ళీ ఆత్మ అలా చనిపోయారు కనుక్కోవాలి, దాని తర్వాత మళ్ళీ ఆ కేసు సాల్వ్ చేయాలి. సేమ్ ఇదే ఇంకా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. కొత్తగా అనిపించదు. దాని తర్వాత ఒక 3rd కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి మీకు ఇంకా కొత్తగా అనిపించదు, రొటీన్ అయిపోద్ది. సో అందుకే చాలా బోర్ కొట్టుద్ది అనమాట. సో అదే నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈ సిరీస్ కి. 16 ఎపిసోడ్లు కాకుండా ఒక 12 ఎపిసోడ్లు తేల్చేసి ఉంటే బాగుంది అనిపించింది. అండ్ మెయిన్ కామెడీ వర్కౌట్ అవ్వలేదు, అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఈ ఆత్మలతోని హీరో తోటి చేసే కామెడీ ఉంటుంది, అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్యా. ఇంకా ఎమోషనల్ మూమెంట్స్ కొంచెం పర్లేదు అనిపించింది నాకైతే. ఆ కామెడీ అయితే నాకు నచ్చలేదు, చిరాకు వచ్చింది. ఓవరాల్ గా సిరీస్ అయితే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది భయ్యా. బాగా కొరియన్ డ్రామాస్ పిచ్ ఉన్న వాళ్ళు అయితే చూసేస్తారు ఈజీగా. 16 ఎపిసోడ్లు అయితే వాళ్ళు 20 ఎపిసోడ్లను చూస్తారు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు కాబట్టి, పైగా కొత్త కాన్సెప్ట్ కాబట్టి ఈజీగా చూస్తారు, నచ్చుద్ది మీకు బాగా అలవాటు ఉంటే గనక. లేదు నాలాగా ఒకేషనల్ గా చూసే కొరియన్ డ్రామా లవర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి బోరింగ్ అనిపించవచ్చు. కాన్సెప్ట్ నచ్చుద్ది కానీ ఎక్కువ ఎపిసోడ్స్ అయిపోతే నాకైతే అది అనిపించింది. సో అందుకే బిలో యావరేజ్ అని చెప్తున్నా. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు భయ్యా. కొన్ని మూమెంట్స్ ఉంటాయి, ఆబ్వియస్లీ కొరియన్ డ్రామాస్ చూసే వాళ్ళు తెలుసు ఆ కొన్ని మూమెంట్స్ ఏంటో, అవి స్కిప్ చేసుకుంటూ చూసేస్తే సరిపోతాయి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.